ఆహారం లేకుండా ఉండటం సరే అది ఒక విషయం, కాని నీళ్లు కూడా లేకుండా ఉండటమంటే అదెలా? దీన్నే డ్రై ఫాస్టింగ్ అంటారన్నమాట. ఇది చాలా తీవ్రమైన వెల్నెస్ పద్ధతుల్లో ఒకటి. వినటానికి కొంచెం ప్రమాదకరంగా అనిపించొచ్చు, కరెక్టే. కాని ఒక కొత్త రీసెర్చ్ ఏం చెప్తోందంటే మన శరీరం ఇలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంకా బలంగా ఎలా తయారవుతోందో అనే కొన్ని అద్భుతమైన రహస్యాలను బయటపెట్టింది. సో ఈ విశ్లేషణలో ఆ సైన్స్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. సో డ్రై ఫాస్టింగ్ అంటే ఏంటి? చాలా స్పష్టంగా చెప్పుకోవాలంటే కేవలం ఆహారం మానేయటమే కాదు, నీళ్లతో సహా ఎలాంటి ద్రవ పదార్థం తీసుకోకుండా ఉండటం. అవును, ఏదీ తీసుకోకూడదు. ఇది ఉపవాసాల్లోనే చాలా అంటే చాలా కఠినమైన పద్ధతి అన్నమాట. ఇది వినగానే మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా, అసలు నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, అది చాలా డేంజర్ కదా అని. అది చాలా సహజమైన ఆలోచనే, కరెక్టే. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక కొత్త అధ్యయనం దీనికి పూర్తి భిన్నంగా మనం అస్సలు ఊహించని కొన్ని విషయాల్ని బయటపెట్టింది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ అసలు డ్రై ఫాస్టింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత ఆశ్చర్యపరిచే ఆ కొత్త స్టడీ ఏంటి, మన శరీరం దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అనే 3 రహస్యాలు, ఇంకా ఈ సైన్స్ను సురక్షితంగా మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చు, చివరిగా దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. డ్రై ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎంతసేపు చేస్తామన్నదే మన సేఫ్టీకి చాలా అంటే చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పటివరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం ముఖ్యంగా రంజాన్ ఉపవాసాలపై జరిగిన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 12 నుంచి 16 గంటల డ్రై ఫాస్టింగ్ సురక్షితమే, పైగా దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చూపిస్తున్నాయి. సో మనం ఆ కొత్త స్టడీ గురించి తెలుసుకునే ముందు ఇదొక స్టాండర్డ్ బేస్లైన్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఈ విశ్లేషణకు కారణమైన ఆ కొత్త ఆశ్చర్యపరిచే అధ్యయనం ఇది మామూలు లిమిట్స్ని పూర్తిగా దాటేసిందన్నమాట. అంత తీవ్రమైన ఒత్తిడిలో మన బాడీలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన శక్తుల్ని ఇది బయటపెట్టింది. ఈ స్టడీలో పాల్గొన్నది కేవలం 10 మందే, చాలా చిన్న గ్రూప్. కానీ వాళ్ళు చేసింది మాత్రం అస్సలు చిన్న విషయం కాదు. ఏకంగా 5 రోజులపాటు ఆహారం, నీళ్లు రెండూ లేకుండా ఉన్నారు. శాంపిల్ సైజ్ చిన్నదే కావచ్చు, కానీ 5 రోజులనే డ్యూరేషన్ చాలా చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఈ స్టడీ గురించి మనం మాట్లాడుకునేది కేవలం మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మాత్రమే. 5 రోజుల డ్రై ఫాస్టింగ్ను ఎవ్వరూ ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నించకూడదు. ఇది కేవలం ఒక సైంటిఫిక్ అబ్జర్వేషన్, పర్సనల్ అడ్వైజ్ అస్సలు కాదు. మరి వాళ్లకేమైంది? మనం ఊహించిన విధంగా అంత కఠినమైన ఉపవాసం తర్వాత వాళ్లలో కొన్ని పాజిటివ్ మార్పులు కనిపించాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గింది, బ్లడ్ ఫ్లో మెరుగైంది, ఇమ్యూన్ సిస్టమ్ ఒక రకంగా రీబూట్ అయ్యి స్టిమ్యులేట్ అయింది. అంటే దీని అర్థమేంటంటే శరీరం బలహీనపడటం లేదు, దానికి బదులుగా తనను తాను రక్షించుకుంటూ రిపేర్ చేసుకుంటోందన్నమాట. ఈ రిజల్ట్స్ చూసి రీసెర్చర్లే షాక్ అయ్యారు. వాళ్ల స్టడీ ముగింపులో ఏమన్నారంటే ఈ ఫలితాలు ఎడిమా, ఒబేసిటీ ఇంకా ఇస్కిమిక్ డిజీజెస్ అంటే రక్త ప్రవాహానికి సంబంధించిన వ్యాధుల చికిత్సలో కొత్త కొత్త కాన్సెప్ట్లను డెవలప్ చేయడానికి ఉపయోగపడొచ్చు అని అన్నారు. ఇది ఈ స్టడీ ఎంత ఇంపార్టెంటో చూపిస్తుంది. ఓకే, అంతా బానే ఉంది, కానీ అసలు మన శరీరం ఈ అద్భుతాన్ని ఎలా సాధిస్తోంది? దీని వెనక 3 పవర్ఫుల్ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. డ్రై ఫాస్టింగ్ టైంలో మన బాడీ వాటిని యాక్టివేట్ చేస్తుంది. ఏంటవి? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఆ 3 సీక్రెట్స్ ఏంటంటే 1 డీపర్ ఆటోఫేజీ అంటే కణాల క్లీనింగ్ ప్రాసెస్, 2 ఎలక్ట్రోలైట్ స్టెబిలైజేషన్ అంటే బాడీలో మినరల్స్ బ్యాలెన్స్, 3 వాసోప్రెసిన్ అనే హార్మోన్ పెరగడం. ఓకే, ఫస్ట్ ఆటోఫాజీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక కిచెన్ రినోవేషన్ని ఊహించుకోండి. మనం చేసే సాధారణ వాటర్ ఫాస్టింగ్లో జరిగే ఆటోఫాజీ అంటే కిచెన్లో పాత కౌంటర్ టాప్లను మార్చడం లాంటిది. అంటే కణాలలోని కొన్ని పాత భాగాల్ని మాత్రమే క్లీన్ చేస్తుంది. కానీ డ్రై ఫాస్టింగ్లో జరిగే ఆటోఫాజీ మొత్తం కిచెన్నే పడగొట్టి కొత్తగా కట్టడం లాంటిది. అంటే పాత డ్యామేజ్ అయిన కణాల్ని పూర్తిగా రీసైకిల్ చేసి వాటి స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన కణాల్ని సృష్టిస్తుందన్నమాట. ఇక రెండో సీక్రెట్ ఎలక్ట్రోలైట్స్.
సాధారణంగా వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తాగే నీళ్లతో పాటు సోడియం పొటాషియం లాంటి ముఖ్యమైన మినరల్స్ కూడా బాడీలోంచి బయటకు వెళ్ళిపోతాయి. కానీ డ్రై ఫాస్టింగ్లో శరీరం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. ఆ ఎలక్ట్రోలైట్స్ను బయటకు పోనివ్వకుండా పట్టి ఉంచుతుంది. దీనివల్ల రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు రాకుండా ఇది హెల్ప్ చేయొచ్చు. ఇక మూడోది వాసోప్రెసిన్ అనే హార్మోన్. దీనికి ఇంకో పేరు యాంటీ డైరెటిక్ హార్మోన్. పేర్లోనే ఉంది కదా, ఇది మన శరీరం నీటిని బయటకు పంపకుండా కాపాడుతుంది. డ్రై ఫాస్టింగ్ టైంలో ఈ హార్మోన్ ఉత్పత్తి ఏకంగా 20% పెరుగుతుంది. దానివల్ల శరీరం డీహైడ్రేషన్ను చాలా పవర్ఫుల్గా ఎదుర్కొంటుంది. మరి ఈ వాసోప్రెసిన్ పెరగడం వల్ల ఏంటి లాభం? ఇది మన గుండెకి, మెదడుకి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కార్డియాక్ అరెస్ట్ తర్వాత ఇచ్చే ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్ కన్నా కూడా వాసోప్రెసిన్ దీర్ఘకాలికంగా బతికే అవకాశాల్ని ఎక్కువ మెరుగుపరుస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సరే, ఈ సైన్స్ అంతా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్ స్టడీలో తేలిన విషయం. మరి ఈ సైన్స్ను మన ప్రాక్టికల్ లైఫ్లో సురక్షితంగా ఎలా అప్లై చేసుకోవాలి? ఒకవేళ ఈ సైన్స్ను అప్లై చేయాలనుకుంటే కొన్ని సేఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవరైతే తమ ఫాస్టింగ్ లైఫ్ స్టైల్లో కొంచెం వెరైటీ కోరుకుంటున్నారో వాళ్లు 12 నుంచి 16 గంటల డ్రై ఫాస్ట్ను నెలకొకసారిలా అప్పుడప్పుడు ట్రై చెయ్యొచ్చు. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన జాగ్రత్త ఉంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్ల మెన్స్ట్రువల్ సైకిల్కి వారం రోజుల ముందు దీన్ని అస్సలు చేయకూడదు. ఎందుకు? ఆ వార్నింగ్కు కారణం ఇదే. డ్రై ఫాస్టింగ్ మన స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ను ఏకంగా 600% వరకు పెంచగలదు. కార్టిసాల్ ఇంతలా పెరిగినప్పుడు అది ప్రొజెస్ట్రాన్ అనే ఇంకో ముఖ్యమైన హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది స్త్రీలలో హార్మోన్ల బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. అందుకే ఆ జాగ్రత్త. మనమిప్పటిదాకా మాట్లాడుకున్న మెకానిజమ్స్ని బట్టి చూస్తే చిన్న చిన్న సేఫ్ డ్రై ఫాస్ట్లు కొన్ని విషయాల్లో ఉపయోగపడొచ్చు. ఉదాహరణకి బరువు తగ్గడంలో ఇబ్బంది పడుతున్న వాళ్లకి హెల్ప్ చేయొచ్చు. హై బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేయడంలో, ఇంకా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లేదా క్రాంప్స్ లాంటివి తగ్గించడంలో కూడా ఇది కొంతవరకు సహాయపడే అవకాశముంది. సరే, ఇక ముగింపుకు వచ్చేద్దాం. ఈ మొత్తం సైంటిఫిక్ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం, ఆ మిరాక్యులస్ టేకవే ఏంటి? ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మన శరీరం యొక్క మొట్టమొదటి రియాక్షన్ తనను తాను మరింత బలంగా నిర్మించుకోవడం. అది కేవలం బ్రతకడానికి ప్రయత్నించదు, ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇది మన బాడీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరం ఇంత తెలివైనది అయినప్పుడు, తనను తాను బాగుచేసుకుని ఇంకా బలంగా మార్చుకోగలిగినప్పుడు, దాని సహజమైన హీలింగ్ పవర్స్ గురించి, అది ఇంకా ఏం చెయ్యగలదో అనే దాని గురించి మనకు తెలియనిది ఇంకా ఎంత ఉండి ఉంటుందో కదా.